టీటీడీ సిబ్బంది నిర్లక్ష్యం మరోసారి భక్తుల మనోభావాలను దెబ్బతీసింది. భక్తులు పరమ పవిత్రంగా భావించే తిరుమల శ్రీవారి లడ్డూలో బొగ్గు ముక్కలు దర్శనమిచ్చాయి. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కృష్ణా జిల్లాకు చెందిన యామిని అనే భక్తురాలు టీటీడీ సిబ్బంది నిర్లక్ష్యంపై నిరసన వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లాకు చెందిన యామిని అనే భక్తురాలు నిన్న శ్రీవారిని దర్శించుకొని ఆలయంలో లోపల ఇచ్చే ఉచిత లడ్డు ప్రసాదాన్ని స్వీకరించింది. అయితే ప్రసాదంలో బొగ్గు ముక్కలు దర్శనమిచ్చాయి. బొగ్గు ముక్కలు కనపడడంతో భక్తురాలు ఆలయ అధికారులకు ఫిర్యాదు చేయగా వారు ఏ మాత్రం పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు యామిని. లడ్డు ఇచ్చారు, అది బయటకు వచ్చి చూస్తే దాంట్లో బొగ్గులు ఉన్నాయి. అయితే మేము దేవుడి మీద భక్తితో వస్తాం తప్ప ఆరోగ్యం పాడు చేసుకోవడం కోసం రాము. ఒక చిన్న ప్రసాదం చిన్న మొక్క పడితేనే మేము ఏమనుకుంటాం, మా ప్రసాదాన్ని కళ్ళకు అద్దుకుంటాం. మేము కళ్ళకు చాలా భక్తితో నోట్లో పెట్టుకుంటాం. మేము అటువంటి ప్రసాదం వీళ్ళు కాళ్ళతో చేతులు ఏమొస్తున్నాయి అనేది కూడా తెలవాలి కదా వాళ్ళకి. బొగ్గుల్లో వస్తున్నాయి, ఇంకేం వస్తున్నాయి తెలవు సార్. ఎందుకంటే లక్షల మంది వస్తున్నారు, భక్తులు లక్షల మంది వస్తున్నారు. ఎవరికైనా కంప్లైంట్ చేయడంలా ప్రస్తుతం మనుషులు ఎలా ఉన్నారంటే మాకెందుకు అనేట్టుగా వెళ్ళేట్టున్నారు. ఈ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఏమంటారంటే అదేమీ లేదు మీరు ఇచ్చేసి వెళ్ళిపోండి అన్నట్టు చెప్తున్నారు. నేను కంప్లైంట్ సెక్షన్లో కంప్లైంట్ పట్టుకెళ్ళి ఇచ్చాను, రిటర్న్ కంప్లైంట్ ఇచ్చాను. ఇస్తే వాళ్ళు నాకు ప్రూఫ్ కావాలని అడిగాను. నేను ఏమైనా ప్రూఫ్ కావాలని అడిగితే వాళ్ళు ఏమంటారంటే ప్రూఫ్ అది ఏమి మేము యాక్షన్ తీసుకుంటాము, మీకు డౌట్ ఎందుకమ్మా అని చెప్తున్నారు వాళ్ళు. గతంలోనూ అనేక సార్లు టీటీడీ లడ్డు ప్రసాదంలో పాన్ పరాగ్ ఇనుప ముక్కలు వచ్చాయి. అయితే కొంతమంది అన్య మతస్థులే కుట్ర పన్నారంటూ టీటీడీ ఆ ఆరోపణలను కొట్టిపారేసింది. అయితే ఇప్పుడు ఏకంగా టీటీడీ ఆలయం లోపల ఓ భక్తురాలికి ఇచ్చిన లడ్డు ప్రసాదంలో బొగ్గు ముక్కలు రావడంతో టీటీడీ సిబ్బంది నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. వాహన సేవలు జరిగే తీర్మానాలు అతి పవిత్రమైనవి.